నటెల్లా విత్ వాఫల్ క్రేజీ ఉంది అసలు, చాలా బాగుంది. So basically they are from Galway and they do all the pickles. So I'm gonna try the pistachio one. Guys, అదిగోండి ఫస్ట్ రైస్ అయితే వేసారు, తర్వాత దాల్. Samosa, please. Do you have samosa? I'll have in 10 minutes. సో డక్ రేస్ ఉందంట. సో నేనేమనుకున్నానంటే ఒరిజినల్ డక్స్ తీసుకొచ్చి వేస్తారేమో అనుకున్నా, కానీ అది కాదంట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఐర్లాండర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫైనల్లీ వీకెండ్ అయితే వచ్చేసింది గైస్, అండ్ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు చూడండి, అసలు ఎంత సన్నీగా ఉందో, చాలా బాగుంది అసలు. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే గైస్, ఎవ్రీ ఇయర్ సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ రాగానే, సమ్మర్ స్టార్ట్ అవ్వకుండానే మాకు ఫుడ్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఒక 2 పర్సన్స్ అనమాట వాటర్ఫోర్డ్ నుంచి. సో ఇప్పుడు మనం వాటర్ఫోర్డ్ కౌంటీలో ఉన్నాం కదా, సో వాటర్ఫోర్డ్ నుంచి ఒక 2 మెంబర్స్ అనమాట ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారనమాట. ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే, ఇలా ఫుడ్ ఫెస్టివల్ ఇప్పుడు లోకల్స్ ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ బిజినెసెస్కి అన్నిటికీ సపోర్ట్ చేయడానికి ఈ ఫుడ్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే మనం దానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. గైస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఫెస్టివల్కి. అసలు ఎంటర్ అవ్వంగానే వచ్చేసాము ఆల్మోస్ట్. ఇదిగోండి అన్నీ మీరు ఫుడ్, అలానే మీకు డిఫరెంట్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మీకు ఒక సందర్లాగా ఉంటుంది అసలు. ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి మనం భలే ఉన్నాయి బొమ్మలు. సో ఇవి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి ఇవి. బాగుంది కదా, ఇదేంటో ఇంట్లో పెట్టుకోవడానికి అనుకుంటా, బాగుంది. ఇదంతా ఫుడ్, ఇంకా బార్బిక్యూ మనకు కాదు ఇది. సో ఇది ఏదైనా హెల్తీ ప్రొడక్ట్స్ అనమాట, ఇవన్నీ కొలాజన్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఇక్కడ చూడండి, పిల్లలకి ఇలా బ్యాండ్స్ అయితే వేస్తారు, ఇలా చాలా బాగుంటాయి బ్యాండ్స్. ఇవన్నీ ఫెదర్స్, ఇదే ఆయన చెప్పాడు కదా ముసలాయన, బ్యాండ్స్ అనుకుంటా. ఇది చాలా బాగున్నాయి కదా బ్యాండ్స్, ఇవి చేతికి చాలా బాగున్నాయి అసలు. గైస్ ఇదిగోండి పిల్లలు ఆడుకోవడానికి కూడా పెట్టారు ఇక్కడ, పిల్లలు ఆడుకోవడానికి కూడా క్యాండీ ఫ్లాస్, క్యాండీ ఎవరికైనా కావాలంటే క్యాండీ కూడా ఉంది. సో అలా కొంచెం ముందుకెళ్దాం గైస్, ఇంకా చాలా ఉంటాయి ఇంకా. సో అలా కొంచెం ముందుకెళ్దాం పదండి, లెట్స్ గో. సో ఇక్కడ ఏదో జ్యువెలరీ కూడా ఉంది చూడండి, ఇక్కడ జ్యువెలరీ. హలో, గుడ్ హవ్ యూ. చాలా బాగున్నాయి రింగ్స్, చిట్టి చాలా బాగున్నాయి చూడండి రింగ్స్. ఇక్కడ బాగున్నాయి గైస్, రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. లెగోస్, ఎవరికైనా లెగోస్ ఇష్టం అయితే ఎన్ని ఉన్నాయి చూడండి అసలు లెగోస్ ఇక్కడ. చాలా బాగున్నాయి అసలు లెగోస్, చాలా ఇష్టం. ఇది మినీ ఫిగర్స్ అందరూ కలెక్ట్ చేస్తారు యాక్చువల్గా, ఇవి కలెక్ట్ చేసి ఇలా పెడతారు అనమాట. చాలా బాగుంటాయి యాక్చువల్గా ఇవి. ఏదన్నా ఫెస్టివల్ రావటం ఆలస్యం గైస్ వీళ్ళకి, అసలు మొత్తం అందరూ బయటకు వచ్చేసి భలే ఎంజాయ్ చేస్తారు, అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను అనుకోవటం అటు సైడ్ ఏమైనా పెట్టారేమో. సో లెట్స్ గో దట్ వే. అండ్ బైకర్స్ కూడా గైస్, బైకర్స్ కూడా అందరూ బయటకు వచ్చేసి అసలు బైక్స్ అన్ని తీసుకొని భలే ఎంజాయ్ చేస్తారు అందరు అసలు. ఎస్, ఇటు సైడ్ పెట్టారు గైస్. లాస్ట్ టైం యాక్చువల్గా అటు సైడ్ పెట్టారు, ఇప్పుడు దాన్ని ఇటు సైడ్ చేంజ్ చేసినట్టున్నారు యాక్చువల్గా. ఓకే, ఇదివరకు అటు సైడ్ పెట్టేవారు, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టారు. ఓకే, ఐ గాట్ ఇట్ నౌ. ఇదిగోండి గైస్, సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ అండ్ ఈట్ ఫుడ్ గైస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే తినాలి ఫస్ట్ మనం. లెట్స్ గో గైస్. అదిగోండి లైవ్ ఎఫ్ఎం అనమాట, ఇక్కడ నుంచి అంతా ఏం జరుగుతుంది ఏంటి అనేది లైవ్లో ఎఫ్ఎం అనమాట. సో మనం అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏముందంటే
ఇది జస్ట్ టాకోస్ అనుకుంటా. ఏంటి ఏముంది ఇక్కడ? It's a vegetarian food, Ethiopian. ఓ ఇథియోపియన్ వెజిటేరియన్ ఫుడ్ అంట గైస్ ఇది. Try a spoonful of flavor from each dish of ఫస్ట్ small large. ఫస్ట్ అంతా చూద్దాం. Yes, samosa anta. Samosa free. గైస్ సమోసాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. లెట్స్ ట్రై వన్ ఈచ్. It's a kind of burrata bowl. బొరోటా బౌల్. It's a burrata bowl. ఓకే. ఏంటో పేర్లన్నీ డిఫరెంట్ గా ఉంటాయి గైస్. బరోటా బౌల్ అని అవన్నీ ఇవన్నీ. సో విల్ సీ నౌ. Yeah. గైస్ ఇది చూడండి, వీటా కోకో పెట్టారు. కోకోనట్ వాటర్ ప్రమోషన్ అనమాట. చవక ఇక్కడ. ట్రై చేద్దాం. యాక్చువల్ గా వీటా కోకో చాలా బాగుంటుంది యాక్చువల్ గా. ఎందుకంటే సన్ ఉంది కదా, అందుకని హైడ్రేషన్ కావాలి కదా అందరికి. మరి చెస్ హైడ్రేషన్ కదా, హైడ్రేషన్ లేకపోతే ఎట్లా? ఓకే నిజంగా. అంటే ఫ్రీగా ఎందుకు ఇస్తారు? ఇట్స్ ఓన్లీ ఫర్ ప్రమోషన్ కదా. సో ఇక్కడ చూడండి గైస్, కేక్స్ చూడండి అసలు అల్టిమేట్ ఉన్నాయి. కేక్స్ అసలు చాలా బాగున్నాయి కేక్స్ అసలు. గైస్ ఇదిగోండి, గ్రెయిన్ గ్రామ్స్ మేడ్ ఇన్ గాల్వే. సో ఇదంతా గాల్వే అనమాట. ఆలివ్ ఆయిల్, స్మోకీ. Would you like to try some of the products made in Galway? Oh, these are all the pickles? Yeah, you can marinate cooking sauce, vindaloo, chimichurri, chili jam, pistachio. Okay. Can I try the pistachio one? Oh, please go ahead. Guys, so actually ఇది locals అనమాట, గాల్వే నుంచి. So basically they are from Galway and they do all the pickles. So I'm gonna try the pistachio one. You have salad mix something kind of. Oh yeah, I have a బాగుంది guys, seriously బాగుంది, చాలా బాగుంది. And then I have Caesar. Guys ఇదిగోండి waffles. Full calories తో నింపేయాలి ఈ రోజు. waffles అసలు waffles ఇక్కడికి చాలా ఇష్టం అన్నమాట అందరికి. waffles ఒకటి అండ్ స్ట్రాబెర్రీ నటెల్లా మనం. No, I don't want. If you want, you can take it. Why? No. ఆల్రెడీ స్ట్రాబెర్రీ నటెల్లా ఆల్రెడీ తీసుకున్నాము UK లో బాబాయ్. అది చీప్ చాక్లెట్. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. గైస్ ఇదిగోండి ద సలాడ్ మ్యాన్. సలాడ్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. బౌల్స్ ఇస్తారు కదా, సలాడ్ బౌల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇదే కదా ఫేమస్ చీజ్ కేక్స్. గైస్ ఎవరన్నా ట్రై చేయాలి అనుకుంటే ఈ చీజ్ కేక్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది మాత్రం. అండ్ అథెంటిక్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్, వీగన్ ఆప్షన్స్ అవైలబుల్. ఓకే, సో అంతా మొత్తం ఫుడ్ ఫెస్టివల్ గైస్. ఒక్కొక్కటి మెల్లిగా ట్రై చేద్దాం. గైస్ చూడండి, అక్కడ కాఫీ అయిపోయింది చూసారా? కాఫీ అయిపోయిన తర్వాత ఇదిగోండి జ్యూసెస్, స్మూతీస్ కూడా చూడండి అసలు ఎంత లైన్ ఉందో. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఇంకో విషయం ఏంటో తెలుసా గైస్, ప్రతి ఒక్కటి వీళ్ళు యాక్చువల్ గా ట్రై చేస్తారనమాట. గైస్ ఇది చూడండి, పిల్లల్ని కొంచెం ఇది చేయడానికి అనమాట. సో ఇక్కడికి రావటం వల్ల పాత ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు గైస్. అసలు ఒక్కొక్క ఫుడ్ కోర్ట్కి మాత్రం ఎంత లైన్ ఉందో చూడండి, అసలు చాలా పెద్ద లైన్ ఉంది. అసలు జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. మాక్సిమం అందరూ ఏదో ఒకటి ట్రై చేస్తారు ఇక్కడ, ఏదో ఒకటి ట్రై చేస్తారు. చిన్నపిల్లలు కూడా బయటకు వచ్చేసి అసలు భలే ట్రై చేస్తున్నారు అసలు అందరూ. ఇలా లాస్ట్ పాయింట్ వరకు వెళ్ళి అన్ని చూసేసి ఏది ట్రై చేయాలో అది చూసి ట్రై చేద్దాం గైస్. గవర్నమెంట్ సాసేజ్ గైస్, అసలు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీ టెర్లను కూడా ఉంచిట్టి అక్కడ గైస్. ఇదిగోండి పిల్లలు ఆడుకోవడానికి కూడా పెట్టేశారు ఇక్కడ. గైస్ ఇదిగోండి పిల్లలకి ఎంజాయ్ అసలు. చిన్నప్పుడు ఇలాంటివి ఎక్కువ ఉండేవి కాదు కదా మనకి. ఏమని అడిగింది? సో 1 డ్రింక్ ఓవర్ నెక్ ఆఫ్ ద బాటిల్ టు విన్ అంట. ఓ చిట్టి వేస్తావా ఏమన్నా? గైస్ ఇదంతా మొత్తం స్కామ్ అనమాట. స్కామ్ అంటే మనకి ఒకటి కూడా పడదు,
పడితే ఇగో బెలూన్స్ ఓటిస్తారు అన్నమాట. ఇవి మనకి పన్నే పడవు ఆబ్వియస్లీ. సో ఇటు సైడ్ కూడా ఏమి ఉన్నాయి గైస్. లెట్స్ గో గైస్. చేస్. ప్రోటీన్ లేకపోతే అలా చాలా కష్టం గైస్. జూట్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఇంకోటి జీన్స్లతో చేసినట్టున్నారు ఇవి. నైస్, చాలా బాగున్నాయి. బాగున్నాయి కదా చెట్టి. అండ్ లోపల ఏవో యానిమల్స్ కూడా ఉన్నట్టున్నాయి గైస్. లోపలికి వెళ్ళి చూద్దాం. క్యాసిల్కి నువ్వు ఫస్ట్ టైం కదా రావటం? మా వైఫ్ యాక్చువల్గా ఫస్ట్ టైం అంట రావటం ఇది. గైస్ గైస్ బన్నీస్ చూడండి, భలే ఉన్నాయి అసలు. చిన్న చిన్నగా ఇదిగోండి, చిన్న చిన్నగా భలే ఉన్నాయి. అలా చూడండి. పండు చూస్తావా? ఇవి అక్కడ చూడు అంటే చిన్న. సో అలా కూర్చొని అలా ఒళ్ళో పెడతారు అనమాట. చిన్న చిన్న బండి. సో దాన్ని అలా ప్యాంపర్ చేయడానికి అనమాట. చిన్న చిన్న బండి భలే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది గునియా పిగ్. ఇదే గునియా పిగ్ అంటే. మనకి ఆల్రెడీ సైన్స్ వాళ్ళకి తెలిసే ఉంటుంది గునియా పిగ్ అంటే. సో ఇదిగోండి ఐరిష్ ఏమంటారు, ఐరిష్ గొర్రె, ఐరిష్ షీప్. ఐరిష్ షీప్ ఇది. అండ్ ఈ లోపల కూడా ఉన్నట్టున్నాయి. ఇందులో పెద్ద పెద్ద షీప్ ఉన్నట్టుంది. ఇదిగోండి పెద్ద షీప్, చాలా పెద్దది ఇది యాక్చువల్గా. అండ్ అక్కడ కూడా చాలా పెద్దది. భలే ఉన్నావి నువ్వు. హలో, భలే ఉంది ఇది చిన్నది. భలే ఉన్నాయి అసలు. ఇది చాలా బాగున్నాయి. పడుకుంది ఇది. అండ్ ఇదొకటి. దీని కళ్ళు ఆడ ఉన్నాయి కూడా తెలియట్లా నాకైతే. కళ్ళు ఇక్కడ ఉన్నాయా? ఓకే రైట్. బాగుంది గైస్, చాలా బాగుంది యాక్చువల్గా ఇది. గైస్ ఇదిగోండి లైవ్ మ్యూజిక్. Okay. Irish time top 10. So what is this basically? As a sauce for everything. Throw them on your rice, on your pasta, spaghetti bolognese, lasagna, burger fila, sandwich fila, pizza base. Amazing. Guys, seaweed skin company. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో seaweed కంపెనీ. సో ఇవన్నీ పికిల్స్, గ్రీక్ ప్రొడక్ట్స్. ఏంటది? హే బక్లావా, ఇవో హనీ. ఇవన్నీ లోకల్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవన్నీ ఇవ్వండి, చాలా లోకల్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ. సో చెప్పాను కదా గైస్, బేసిక్ గా లోకల్ వాళ్ళని ఎక్కువగా సపోర్ట్ చేయడానికి సో ఈ స్టాల్స్ అన్ని ఎవ్రీ ఇయర్ పెడతారనమాట. సో అండ్ ఇంతాక మేము వెళ్తానంటే 3 o'clock డక్ రేస్ అయితే ఉంది. ఆ డక్ రేస్ కి డక్స్ ని కొనుక్కోవచ్చంట. నేనైతే షాక్ అయ్యా అసలు, డక్స్ ని కొనుక్కోవడం ఏంటి అని. సో గైస్ అసలు జనాలు చూడండి, అసలు క్రేజీ. ఇయర్లీ వన్స్ పెడతారు కదా. సో అందరూ కూడా అసలు చూడండి, అందరూ ఎలా వచ్చేసారు. సో దానివల్ల ఏంటంటే అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్ ఇక్కడ. సో ఏంటమ్మా, యూ వాంట్ దోస? విల్ ఈట్ సంథింగ్? నో నో గైస్, తెగ శాంపుల్స్ ఇస్తున్నారు ఆల్రెడీ. శాంపుల్స్ దపట్కవ్ అంట, పేరు భలే ఉంది గైస్. ఇదిగోండి ఇథియోపియన్ వెజిటేరియన్ ఫుడ్ అయితే ట్రై చేస్తున్నాం. సో ఇది యాక్చువల్గా ఒక బొరిటో బౌల్ అనమాట. సో అన్ని సలాడ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ట్రై చేద్దాం. పప్పు ఉంది, సోయా కర్రీ ఉంది, వైట్ క్యాబేజ్ ఉంది, స్పినాచ్ అండ్ క్యారెట్ ఉంది. అన్ని మనం తినేవే గైస్. బీట్రూట్ ఉంది, బీట్రూట్ అండ్ పొటాటో, సోయా బీన్స్, సమోసా గాన్, ఇట్స్ ఫైన్, గ్రీన్ బీన్స్ అండ్ క్యారెట్. సో మనం తినచ్చు, మనం మొత్తం తినచ్చు గైస్. ఒక స్మాల్ అయితే తీసుకున్నాం, ట్రై చేద్దాం అసలు గైస్. అదిగోండి ఫస్ట్ రైస్ అయితే వేసారు, తర్వాత దాల్. Samosa, please. Do you have samosa? I'll have in 10 minutes. సో అక్కడ అది వేసారు, తర్వాత బీట్రూట్. ఓ భలే ఉంది.
అండ్ అదొక బీన్స్, Soya beans. These are French సోయా బీన్స్ అండ్ ఫ్రెంచ్ బీన్స్ అండ్ వైట్ క్యాబేజ్ and potato and soya taste curry. Oh, yeah, perfect. Yeah, thank you so much. చూద్దాం గైస్, టేస్ట్ చేసి చేద్దాం ఎలా ఉందో, ట్రై చేద్దాం ఫస్ట్. గైస్ ఇంతాక మనం బొరిటో బౌల్ తీసుకున్నాం కదా, చాలా బాగుంది యాక్చువల్గా. ఏజిటి ఎలా ఉంది బొరిటో బౌల్? అసలు కారం లేదు, బాగుంది, చాలా బాగుంది యాక్చువల్గా. స్పైస్ చాలా తక్కువ ఉంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా. చాలా బాగుంది. అంతా ఏంటంటే లోకల్స్ అనమాట, లోకల్ ఇదనమాట. సో చాలా బాగుంది యాక్చువల్గా. ఇప్పుడు గైస్ చూడండి, ఇప్పుడే బెల్జియం చాక్లెట్, సారీ నటెల్లా విత్ వాఫల్, క్రేజీ ఉంది అసలు, చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది అసలు ఫుడ్ నిజంగా ఇక్కడ ఫీస్ట్ గా, సీరియస్లీ. చాలా బాగుంది యాక్చువల్గా. ఇప్పటికే కడుపు అయితే నిండిపోయింది. బట్ చూద్దాం ఇంకేమైనా కొన్ని ఏమైనా ఉన్నాయి, అవి కూడా ట్రై చేద్దాం. సో డక్ రేస్ ఉందంట. సో నేనేమనుకున్నానంటే ఒరిజినల్ డక్స్ తీసుకొచ్చి వేస్తారేమో అనుకున్నా, కానీ అది కాదంట. వీళ్ళు ఏంటంటే మామూలుగా ప్లాస్టిక్ డక్స్ ఉంటాయి సరా, అవి వేస్తారంట. వేసిన తర్వాత ఈ అలలకి ఏవైతే ఫస్ట్ వస్తాయో వాళ్ళు ఫస్ట్ అంట. అదంట డక్ రేస్ అంటే. నేను నిజంగా షాక్ అయ్యాను. ఇగో చూసారా, ఇగో ఇలా మొత్తం ఆ బ్రిడ్జ్ మీద కూడా ఉన్నారు అందరూ. ఇగో ఇక్కడ చూడండి అసలు ఎంతమంది, మొత్తం ఫిల్ అయిపోయారు అసలు. సో వాళ్ళందరూ డక్ రేస్ కోసం వెయిటింగ్ అనమాట ఇక్కడ. సో ఇది ఒక చారిటీ కోసం గైస్. ఈ డక్ రేస్ కూడా ఏంటంటే 1 duck ఈక్వల్ టు €2 ఎంతో అనుకుంటా, అండ్ 4 ducks ఈక్వల్ టు €5 ఎంతో సంథింగ్ ఏదో ఉంది. సో ఇదంతా ఎందుకు చేస్తారంటే ఇది SIFI అని ఒక చారిటీ ఫండింగ్ అనమాట యాక్చువల్గా. దానికోసం చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో అక్కడ అగో అక్కడ చూసారా, పైనుంచి డక్స్ అయితే వేస్తున్నారు వీళ్ళు. సో చూద్దాం. ఇప్పుడే వేసారు డక్స్ అన్ని, దాదాపు ఒక 100 నుంచి ఒక 200 డక్స్ దాకా వేసారు. సో ఇదిగోండి ఒక టీం అయితే ఉంది చూసారా, అదిగోండి అక్కడ ఆరెంజ్ బోట్ లో ఒక టీం అయితే ఉంది. సో వాళ్ళు చూస్తారనమాట ఏ డక్స్ అయితే ముందుకు వస్తున్నాయో ఏంటి అనేది. అదిగోండి వస్తున్నాయి గైస్, డక్స్ వస్తున్నాయి చూడండి, అక్కడ డక్స్ వస్తున్నాయి స్లోగా. భలే వస్తున్నాయి డక్స్. సో అలా ఎవరు ఫస్ట్ వస్తే అదనమాట. ఏదో ప్రైజ్ కూడా ఏదో ఉన్నట్టుంది దీనికి. అదిగోండి డక్స్, అదిగోండి వస్తున్నాయి. అందరూ చూడండి అసలు ఎలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు అందరు అసలు. ఇదిగోండి అందరూ చూడండి అసలు. సో దీనికోసం అనమాట అందరూ. అదిగోండి డక్స్ అయితే వస్తున్నాయి, మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి జూమ్ చేస్తా ఉండండి. అదిగోండి అక్కడ చూసారా, కనిపిస్తున్నాయా? అదిగోండి డక్స్, అదిగోండి వస్తున్నాయి, మెల్లిగా వస్తున్నాయి ఇప్పుడు. సో చూద్దాం గైస్. దీని మీద కూడా నాకు తెలిసి నెంబర్స్ ఏవో ఉండుంటాయి. అచ్చా వీళ్ళు ఇలా బోట్ లో వస్తూ ఉంటారు అనమాట. బోట్ లో వస్తూ ఉంటే అదిగో వీళ్ళు ఇలా అన్ని డక్స్ అన్ని ఒక దగ్గరికి చేస్తున్నారు అనమాట. ఓకే ఇప్పుడు అర్థమైంది గైస్. అదిగోండి ఇప్పుడన్నా కనిపిస్తున్నాయి డక్స్ మీకు. అదిగోండి ఇప్పుడు కనిపిస్తాయి చూడండి మీకు. అదిగోండి డక్స్. సో అలా వీళ్ళు ఒకవేళ ఇటు సైడ్ వచ్చేస్తే ఇటు సైడ్ అనమాట. సో అట్లా వస్తే ఎట్లా అనమాట. సో స్లోగా వెళ్తున్నాయి గైస్, ఎందుకంటే ఇటు సైడ్ ఏమైనా వచ్చేసాయి అనుకోండి, వాటిని ఏంటంటే ఇటు సైడ్ చేస్తారనమాట అవి. అదిగోండి అలా డక్స్ అన్ని అటు పంపిస్తారనమాట. ఏ డక్ అయితే విన్ అయితే అదంట డక్ రేస్. కింద దానికి ఎవరెవరు తీసుకున్నారో దాని నేమ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. క్రేజీ. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను గైస్ ఇలాంటి డక్ రేస్ ఎక్కడ. గైస్ ఫైనల్లీ డక్ రేస్ అయితే అయిపోయింది అంట. ఎవరో డేవిడ్ అనే ఆయన ఎవరు ఫస్ట్ వచ్చారంట. అది డక్స్ చూసారా, దాని వెనకాల పేరు నెంబరు అన్నీ రాశారు. సో చాలా మటుకు ఇక్కడే ఆగిపోయినాయి.
చాలా మటుకు అంత దూరం అయితే వెళ్ళాయి మరి. ఎవరైతే వచ్చారు మరి ఫస్ట్ అయితే వచ్చారంట. అదే డక్ రేస్ అంటే అయిపోయింది డక్ రేస్. ఇవన్నీ పాప ఈయనైతే డక్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆయన కలెక్ట్ చేసుకుని ఇంకా ఇంటికి తీసుకెళ్తాడు ఆయన. గైస్ చూసారా అసలు ఇంకా ఎంత బిజీగా ఉందో అసలు టౌన్ అంతా. టౌన్ చూసారా అసలు ఎంత బిజీగా ఉందో ఇంకా. సో ఈవినింగ్ మనకు 7 వరకు ఇలానే నడుస్తుంది గైస్. ఎందుకంటే మనకి సన్ 8 వరకు ఉంటుంది కదా. సో మాక్సిమం అందరూ 8 వరకు ఇలానే ఎంజాయ్ చేస్తారనమాట. ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. యాక్చువల్గా రేపు కూడా ఉంది. ఇది 3 days జరుగుతుంది, 24, 25, 26 అనమాట. సో రేపు కూడా మనం వద్దాం, ట్రై చేద్దాం రావడానికి. సో రేపు అది కూడా ఫిల్మ్ చేద్దాం మనం. సో చూద్దాం గైస్. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్దాం. అయిపోయింది, ఇంకా తినాల్సిందంతా తినేసాం. ఇంకా మాక్సిమం అందరూ ఏంటంటే ఇంకా వస్తూ ఉంటారు అనమాట. ఇంకా వస్తూ ఉంటారు. ఇంకా అంతే, ఇంకా రోజంతా ఇదే ఎంజాయ్మెంట్ ఇంకా అందరికి. సో ఇంటికి వెళ్దాం గైస్. ఇంకా లెట్స్ గో గైస్. ఫైనల్లీ ఫుడ్ ఫెస్టివల్ అయితే అయిపోయింది. లాస్ట్ ఇయర్ పెట్టలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళాం మేము. ఫుడ్ ఫెస్టివల్ అంటే మేము అయిపోయాం. లాస్ట్ ఇయర్ పెట్టలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టారు. కానీ చాలా మంది వచ్చారు యాక్చువల్గా. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అసలు క్రేజీ, అసలు చాలా బాగుంది. సో ఇవాళకి అయితే అయిపోయింది. రేపు కూడా ఉంది మళ్ళీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye.